ఒకే ఫోన్తో ఎన్ని అకౌంట్లైనా చేసుకోవచ్చు. అది ఎట్లాగో మీకు చూపిస్తాను. సపోజ్ మీ ఇంట్లో 5గురు ఉన్నారనుకోండి, ఐదు ఫోన్లు ఉండాల్సిన అవసరం లేదు. ఒకే ఫోన్లో 5గురికి వాలెట్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ పాస్వర్డ్ జాగ్రత్త పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరు కావాలంటే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎట్లాగనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ తీసేసిన ఆ వాలెట్ని మళ్ళీ మీకు లాగిన్ అయ్యి కూడా మీకు చూపిస్తాను, ఇంపోర్ట్ చేసి కూడా చూపిస్తాను. క్లియర్గా చివరి వరకు చూడండి. ఫస్ట్ చూడండి, కే వాలెట్లోకి వెళ్తున్నాం. కే వాలెట్లో వెళ్తే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ చివర చూడండి ఈ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ చూడండి, బ్యాకప్ యువర్ రికవరీ ఫ్రేజ్ అని ఉంది కదా, దాన్ని అలా ప్రెస్ చేయండి. అప్పుడు అక్కడ వచ్చింది చూసారా, అదే మీ ఈ కే వాలెట్ ఏదైతే ఉందో, ఏ పేరు మీద అయితే ఓపెన్ చేశారో దాని యొక్క పాస్వర్డ్ అనమాట. ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉంటుంది ఎప్పుడు కూడా కే వాలెట్కి. అంటే ఒక వారధి కదా, ఒక బ్రిడ్జ్ ఎలా కడతామో అంత స్ట్రాంగ్గా 12 వర్డ్స్ ఉంటాయి అనమాట. మిగతా అన్నిటికీ ఒక వర్డే ఉంటుంది పాస్వర్డ్. ఇక్కడ మాత్రం 12 వర్డ్స్ ఉంటాయి వాలెట్ అనేటప్పటికి. దాన్ని మీరు కాపీ చేసుకుని వాట్సాప్లో జాగ్రత్తపరచుకోండి. లేదంటే నాకు తెలిసి కరెక్ట్ పద్ధతి ఏంటంటే దీన్ని ఒక చోట రాసేసుకోండి. ఎవరిదైతే ఉందో వాళ్ళ పేరు రాసి కింద ఈ 12 వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి, గుర్తుపెట్టుకొని. ఈ 12 వర్డ్స్ మళ్ళీ అదే ఆర్డర్లో అక్కడ మనం రికవరీ చేసేటప్పుడు కొట్టాలి. మళ్ళీ ఆర్డర్ తప్పినా సరే మళ్ళీ మనకి రాదు అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగా ఆర్డర్లో మీరు రాసేసుకోండి. ఒక చోట ఎవరిదైతే అకౌంట్ ఉందో వాళ్ళ పేరు పైన రాసుకోండి ఫస్ట్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకుని ఇక్కడ వాట్సాప్లో ఒకళ్ళకి పేస్ట్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాలెట్ని నేను డిలీట్ చేసాను. సపోజ్ డిలీట్ చేసాను, అయిపోయింది. ఇప్పుడు మీకు ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఒకళ్ళది అయిపోయింది కదా, ఇంకోళ్ళు చేసుకోవాలంటే మళ్ళీ లెట్స్ గో అని కొడితే మళ్ళీ ఇంకోళ్ళు మీరు చేసుకోవచ్చుగా. లెట్స్ గో అని కొట్టారనుకోండి, మళ్ళీ ఇంకొక ఐడి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు, మళ్ళీ ఇంకొక ఐడి మీరు ఓపెన్ చేసేయచ్చు. చూడండి, ఇలా ఓపెన్ అయిపోయింది చూసారా, కొత్తది. ఇలా ఓపెన్ అయిపోయినప్పుడు మళ్ళీ మీకు మామూలే. దీంట్లో మన కీబోర్డ్ కొడితే ఇక్కడ రిసీవ్ అడ్రస్ వచ్చింది కదా, రిసీవ్ అడ్రస్ ఇక్కడ కాపీ చేసుకుంటారు, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు, దీన్ని వేరే వాళ్ళకి ఉపయోగించుకుని అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఏ వాలెట్కి అయితే వాళ్ళ పేరు రాసేసుకోండి. మళ్ళీ కొట్టారనుకోండి, ఇక్కడ మళ్ళీ దీనికి కూడా ఇలా ఫ్రేజ్ వచ్చింది కదా, ఈ ఫ్రేజ్ని మళ్ళీ మీరు ఒక చోట రాసేసుకుని వాళ్ళ పేరు కూడా నోట్ చేసేసుకుని ఇప్పుడు మీరు ఈ వాలెట్ని కూడా మీరు ఏం చేస్తారో ఒక చోట రాసేసుకోవాలి, నీట్గా వాళ్ళ పేరు కూడా రాసేసుకోండి. అప్పుడు మాత్రమే డిలీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 12 వర్డ్స్ కావాల్సిందే, డిలీట్ చేసేసారు. ఇప్పుడు నేను ఫస్ట్ డిలీట్ చేసాను చూసారా, ఆ అకౌంట్ని మళ్ళీ ఎలా తీసుకురావాలో కూడా చూపిస్తా చూడండి. ఇక్కడ లెట్స్ గో అన్న చోట కొట్టకుండా కింద ఇంపోర్ట్ అని ఉంది కదా, అది కొట్టండి. మీరు ఏదైతే అప్పుడు దానికి ఏదైతే పాస్వర్డ్ పెట్టారో అది కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 12 వర్డ్స్ అడిగింది. మనం ఇందాక ఈ 12 వర్డ్స్ ఇక్కడే పెట్టింది. మనం దీని ఇలా క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ పెట్టేసి ఇంపోర్ట్ వాలెట్ అని కొడితే అది మళ్ళీ అంతకుముందు వచ్చేసింది చూడండి. అంతే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఎంతమందికైనా సరే ఒకే ఫోన్లో ఎంతమందికైనా సరే మీరు చేయొచ్చు, వాలెట్లు క్రియేట్ చేయొచ్చు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఒక 4 నెంబర్లు అడుగుతుందిగా పాస్వర్డ్, 2 సార్లు కొడుతున్నారు, ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ ఆ నెంబర్ రాసుకోండి. సపోజ్ శ్రీరామ అని ఉందనుకోండి, శ్రీరామ అని పేరు రాసుకోండి. ఆ శ్రీరామకి మీరు 4 నెంబర్ల పాస్వర్డ్ ఏమి ఇచ్చారు, అది కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే ఇచ్చి ఉంటారు కదా, అది 2123 అలా పెట్టుకోండి, అది రాసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్రేజ్ ఇది ఒకటే అకౌంటే చూసుకోండి. మీరు ఎస్టేట్ ఇక్కడ కూడా చూడండి, ఎస్టేట్ అదే మళ్ళీ రికవర్ అయిందని అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు
ఈ ఫ్రేజ్ కూడా 12 వర్డ్స్ ఫ్రేజ్ కూడా నీట్గా ఒక చోట రాశారు. శ్రీరామ కింద పాస్వర్డ్ రాశారు, దాని కింద ఇది నీట్గా రాసేసేయండి. రాసుకుని అది జాగ్రత్త పెట్టుకోండి. అప్పుడు మీరు డిలీట్ చేసినా సరే ఏమీ అవ్వదు. అలా డిలీట్ చేస్తారు. మీరు కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే లెట్స్ గో కొడతారు, పాతది కావాలంటే ఇంపోర్ట్ కొడతారు. ఇంపోర్ట్ కొట్టినప్పుడు మాత్రం కంపల్సరీ ఏమడుగుతుంది, అంతకుముందు ఉన్నటువంటి ఆ పాస్వర్డ్ ఏదైతే 4 నెంబర్స్ కొట్టారో అది ప్లస్ 12 వర్డ్స్ కూడా అడుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మీరు కాపీ చేసుకుంటే నేను వెంటనే చేసాను, కానీ మీరు ఒకటి రాసుకున్నారు అనుకోండి, నీట్గా వర్డ్స్ నీట్గా ఇలాగ ఒక్కొక్కటి అదే ఆర్డర్లో కొట్టండి, సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ చూడండి, కావాలంటే దీన్ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేయండి, సరిపోతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఇంపోర్ట్, అదే వాలెట్ మళ్ళీ వచ్చేసింది. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ మీకు ఎస్టేట్ ప్రెట్టి అదే ఇక్కడ ఉందా లేదా చూసుకోండి. ఎస్టేట్ ప్రెట్టి ఉందా, ఫ్రంట్ ఆస్క్ ఇదే ఉన్నాయి చూడండి. అక్కడ ఫ్రంట్ ఆస్క్ షో రేండమ్ అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే వచ్చింది. అంటే ఒక్క ఫోన్లో ఎన్ని వాలెట్లైనా చేసుకోవచ్చు. చేయాల్సిందల్లా ఆ 4 నెంబర్స్ను పాస్వర్డ్ ప్లస్ 12 ఫ్రేజెస్ ఉన్నాయి, 12 వర్డ్స్ ఉన్న ఈ ఫ్రేజ్ని కూడా జాగ్రత్తగా చోట రాసేసుకున్నారంటే ఎంతమందినైనా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ పేర్లోనూ ఆ నెంబర్లో జాగ్రత్తగా ఎవరికి పెట్టామనేది క్లియర్గా ఒక చోట రాసుకుని మళ్ళీ వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మన వాలెట్లోకి వెళ్ళచ్చు అనమాట. ఓకేనా? అందరికీ పంపించండి. ఇది చాలామంది దీని గురించి టెన్షన్ పడుతున్నారు. ఒక ఫోన్లో ఎన్ని వాలెట్లైనా చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసుకుని, కానీ ఆ ఫ్రేజెస్ మాత్రం జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.